ఏం వర్క్ రా బాబు, అలసిపోయా. ఏంది సంగతి? ఆకలిస్తుందిరా. నేను చూస్తానుండు. వీడేమో ఆకలి అంటుండు, మరి పన్నీర్తో ఏం చేయొచ్చు? రే ఆర్డర్ పెట్టుకుందాం. వండుకుందాం. ఓకే డన్. అలా ఇంట్లో ఉన్న పన్నీర్ తో మంచి క్విక్ అండ్ ఈజీ డాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ పన్నీర్ పైన పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని ప్యాన్ పైన ఆయిల్ లో గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని తర్వాత వాటిని ఇలాంటి ఫ్రెండ్స్ నుండి కాపాడుకోండి. తర్వాత టమాటో, జీడిపప్పు, ఎండుమిర్చిని మిక్సర్ లో సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోండి. అండ్ సేమ్ ప్యాన్ లో ఇంకొంచెం ఆయిల్ అండ్ గీ యాడ్ చేసి దాంట్లో తాలింపు గింజలు, బిర్యానీ మసాలా, చిల్లీస్, ఆనియన్స్, అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసి దాంట్లో సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ చిటికెడు గరం మసాలా వేసి మంచిగా కలిపి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని ఇందులో వేసుకోండి. ఆయిల్ ఫ్లూట్ అయ్యాక ఇందులో హాఫ్ కప్ జెర్సీ వాళ్ళ కమ్మటి పెరుగుని వేసుకొని అలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండండి. మళ్ళీ ఆయిల్ తేలేంత వరకు ఉంచి మసాలా పన్నీర్ క్యూబ్స్ వేసి కొత్తిమీర వేసి ఆఖరిసారిగా మూత పెట్టి 2 నిమిషాలు ఉంచితే ఎమ్మి ఎమ్మి డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. దీనిని చపాతీ లేదా పరోటాతో తింటే బాగుంటుంది. అండ్ ముఖ్యంగా గోడ్రేజ్ జెర్సీ వాళ్ళ పన్నీర్ అండ్ పెరుగు వాడటం వల్ల టేస్ట్ అయితే అద్దిరిపోయింది. వి ఎంజాయ్డ్ అండ్ ఎండెడ్ దిస్ మీల్ విత్ అమేజింగ్ ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రెష్, ఫ్లేవర్ఫుల్ అండ్ మేడ్ విత్ లవ్. థ్యాంక్స్ టు గోద్రేజ్ జెర్సీ.